మీకు ఎప్పుడైనా అనిపించిందా టాప్ తెలుగు యూట్యూబర్స్ లైక్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు, సింపుల్ గర్, ప్రపంచ యాత్రికుడు వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎలా వస్తున్నారని? ఈ వీడియోలో వాళ్ళు యూస్ చేసే సీక్రెట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే బ్రేక్ చేయబోతున్నాను. వాటి ద్వారా మీ ఛానల్ కూడా గ్రో అయ్యేలా మీరు చేసుకోవచ్చు. హాయ్, ఐఎమ్ సాయి, వెల్కమ్ టు గ్రో విత్ సాయి. సో మీరు కూడా ఒక తెలుగు క్రియేటర్ అయితే మీ ఛానల్ని కూడా ఎలా గ్రో చేసుకోవాలని ఎదురు చూస్తున్న వాళ్ళైతే మీరు రైట్ ప్లేస్లో ఉన్నట్టే. మరి ఈరోజు మోస్ట్ పాపులర్ తెలుగు యూట్యూబ్ క్రియేటర్స్ ఒక మ్యాసివ్ ఆడియన్స్ని క్రియేట్ చేసుకోవడానికి యూస్ చేసే స్ట్రాటజీని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీ అందరికీ తెలుసు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు లేటెస్ట్ గ్యాజెట్స్ అండ్ టెక్ అప్డేట్స్ మీద వీడియోస్ అయితే షూట్ చేస్తూ ఉంటారు. అలాగే అవినాష్ ఫ్రమ్ ప్రపంచ యాత్రికుడు ఆయనేమో మనకి ఇన్క్రెడిబుల్ ట్రావెల్ అడ్వెంచర్స్ గురించి మనకి వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే సింపుల్ గర్ గురించి చూసుకుంటే అమేజింగ్ హోమ్ అండ్ లైఫ్ స్టైల్స్ టిప్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ ఛానల్ నిచెస్ అనేవి డిఫరెంట్గా ఉన్నా కానీ వాళ్ళైతే వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఒక స్ట్రాటజీని అయితే యూజ్ చేస్తున్నారు. కన్సిస్టెన్సీ ఈజ్ కీ. వీళ్ళందరి క్రియేటర్స్లో ఒక కామన్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఆయన టెక్ వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తారు. వాళ్ళ ఆడియన్స్కి ఎప్పుడు ఏది కావాలి, అలాగే దేనికోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనేది రెగ్యులర్గా తెలుసుకుంటూ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు. దాని ద్వారా ఒక ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటారు. అలాగే ఆడియన్స్ అనేవి మళ్ళీ బ్యాక్ అవ్వే విధంగా, వ్యూవర్స్ అనేవాళ్ళు మళ్ళీ బ్యాక్ అవ్వే విధంగా ఆయన క్రియేట్ చేసుకుంటారు. సో స్టార్టింగ్ ఎవరైతే యూట్యూబ్ బిగిన్ చేస్తారో వాళ్ళు ఫర్ వీక్ 1 వీడియో అయినా సరే రెగ్యులర్గా అప్లోడ్ చేయాలి. సో మీరు ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా మూమెంటం అనేది జరుగుతుంది. క్యాచీ థంబ్నెయిల్స్ అండ్ టైటిల్స్. మీరు సింపుల్గా వీడియోస్ చూసుంటే మీరు ఒక నోటీస్ చేస్తూ ఉంటారు, థంబ్నెయిల్స్ అనేవి చాలా క్లీన్గా, వైబ్రెంట్గా ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ని తెలియచేసే విధంగా ఉంటాయి. అలాగే అవినాష్ ఫ్రమ్ ప్రపంచ యాత్రికుడు చూసుకుంటే ఆయన టైటిల్స్ ఎలా ఉంటాయంటే ఏదైనా ఒక జర్నీ ఉందంటే ఆ జర్నీలో మనం ఎందుకు మిస్ అయ్యామో అనిపించే విధంగా ఉంటాయి. విచ్ ఇమీడియట్లీ స్పార్క్ క్యూరియాసిటీ. మనకి క్యూరియాసిటీ అనేది తీసుకొస్తుంది. సో మరి అటువంటి థంబ్నెయిల్స్, క్యాచీ టైటిల్స్ మీరు క్రియేట్ చేయాలంటే సో థంబ్నెయిల్స్ కోసం మీరు ఫ్రీ టూల్స్ లైక్ కాన్వా కానీ ఫోటోపై కానీ యూజ్ చేసుకోవచ్చు. దాని ద్వారా మీరు ప్రొఫెషనల్ లుకింగ్ థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేసుకుని మీ ఆడియన్స్ని అటెన్షన్ని గ్రాప్ చేయొచ్చు. టిప్ 3, నిచ్ ఎక్స్పర్టైజ్. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు చూసుకుంటే ఎక్స్క్లూజివ్లీ గ్యాజెట్స్ అండ్ టెక్నాలజీ గురించి ఫోకస్ చేస్తూ ఉంటారు. అలాగే అవినాష్ గారు ట్రావెల్కి సంబంధించి ఫోకస్ చేస్తారు. సో వాళ్ళు ఒక స్పెషలైజేషన్ ఉంది, ఒక నిచ్కి స్టిక్ అయి ఉంటారు వాళ్ళ ఛానల్ అనేది సక్సెస్ అవ్వడానికి. మరి మీరు కూడా ఒక ప్రొఫెషనల్ నిచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ప్రొఫెషనల్ మీన్స్ మీకు ఏదైతే ప్యాషనేట్గా అనిపిస్తుందో, అంటే మీకు ఏదైతే చేయడానికి ఇష్టపడతారో, మీకు దేని గురించి అయితే నాలెడ్జ్ ఉందో దాన్నే ఒక నిచ్గా సెలెక్ట్ చేసుకోండి. సో దాని మీద కన్సిస్టెన్సీగా వర్క్ చేశారంటే మీరు లాయల్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకునే విధంగా హెల్ప్ చేస్తుంది. ఎంగేజింగ్ కంటెంట్ స్టైల్. మరి ఈ యూట్యూబర్స్ యూట్యూబ్లో ఒక స్పెషల్ గుర్తింపు పొందారంటే దానికి కారణం ఏంటంటే ఎంగేజింగ్. సో ప్రసాద్ గారు కాంప్లెక్స్ టెక్నైనా సరే, ఎంత కష్టంగా ఉన్న టెక్నైనా సరే చాలా ఈజీగా అర్థమయ్యేలా లాంగ్వేజ్లో చెప్తూ ఉంటారు. అలాగే అవినాష్ గారు పర్సనల్ ట్రావెల్ స్టోరీస్ని అయితే షేర్ చేస్తూ ఉంటారు. సో మరి వ్యూవర్స్కి ఎలా ఉంటుందంటే ఆ జర్నీలో మనం కూడా పార్ట్ అవుతే బాగుండు అనిపించే విధంగా. మరి మీరు కూడా ఆడియన్స్తో ఎలా అయితే మీ ఫ్రెండ్స్తో మాట్లాడతారో ఆ విధంగానే మాట్లాడండి. మీ పర్సనల్ స్టోరీస్ ఏమైనా ఉంటే అవి షేర్ చేయండి. సో మీరు కనెక్షన్ అనేది బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 6, కొలాబరేషన్స్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. మనకి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు చూసుకుంటే ఆయన ఎక్కువగా వేరేగా అదర్ టెక్ ఇన్ఫ్లుయెన్సర్స్తో కొలాబరేట్ అవుతూ ఉంటారు. సో అది ఆ కొలాబరేషన్ అనేది ఆయనకి డిఫరెంట్ ఆడియన్స్, కొత్త ఆడియన్స్ రావడానికి హెల్ప్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబర్స్ బేస్ కూడా పెంచుకోవడానికి హెల్ప్ అవుతుంది. మీ నిచ్లో ఎవరైతే ఒక క్రియేటర్ ఉంటారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళతో కొలాబరేట్ అవ్వడానికి ట్రై చేయండి. సో మీరు ఇద్దరు కూడా కొలాబరేట్ అవుతే విన్ విన్ అవ్వచ్చు అనమాట. ఈ వీడియో ద్వారా మీకు ప్రముఖ తెలుగు యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి యూజ్ చేసే స్ట్రాటజీస్ అనేవి మీకు తెలిసినాయి అనుకుంటున్నాను. అలాగే టిప్స్ కూడా తెలిసినాయి అనుకుంటున్నాను. మరి మీరు కూడా ఆ టిప్స్ యూజ్ చేసుకుని మీ ఛానల్ని గ్రో చేయవచ్చు. మరి ఒక్క రోజులో సక్సెస్ అయిపోవడం అనేది అసాధ్యం. కావున మీరు స్థిరమైన కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తూ అలాగే స్ట్రాటజిక్ థింకింగ్ చేస్తూ మీరు జెన్యూన్గా మీ ఆడియన్స్తో కనెక్షన్ అయితే
మెయింటైన్ చేయండి. సో దాని ద్వారా మీకు ఆటోమేటిక్గా ఛానల్ అనేది గ్రో అవుతుంది. మీకు ఈ టిప్స్ అనేవి హెల్ప్ అవుతాయని మీకు అనిపిస్తే వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మరి ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మీ ఛానల్ గ్రో అయ్యే విధంగా చేసుకోవడం కోసం గ్రో విత్ సాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి కమెంట్ సెక్షన్లో మీ ఫేవరెట్ తెలుగు యూట్యూబర్ ఎవరో కూడా కమెంట్ చేయండి. సో మరి దాన్ని డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ.